హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణం కిచెన్. ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను టిఫిన్స్లోకి కానీ రైస్లోకి కానీ ఉపయోగపడే చట్నీ చేశాను. రోటి పచ్చడి. ఈ రోటి పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని రైస్లోకి ఇట్లా కలుపుకొని తింటే అసలు చాలా బాగుంటుంది ఈ రోటి పచ్చడి. ఈ రోటి పచ్చడి కోసం ముందుగా ఒక 5 టమాటాలని పెద్ద సైజు వాటిని కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని కూడా మనం కారాన్ని తినేదాన్ని బట్టి ఇట్లాగా శుభ్రంగా వీటిని కూడా కడిగి కట్ చేసేసుకొని ముందుగానే పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని దానిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం మెంతులు వేసుకోవాలి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. కొంచెం జీరా కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలను కూడా వేసుకోవాలి. పల్లీలను కూడా వేసుకొని ఈ పల్లీలను కూడా బాగా వేగే వరకు, పచ్చివాసన పోయే వరకు ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ బాగా ఫ్రై అయిపోతున్నప్పుడే ఒక 5 వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని వీటిని కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని పెట్టుకొని అదే బాండీలోకి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ బాగా కలిపేసుకున్నాక పైన మూత పెట్టుకొని ఈ టమాటాలని బాగా మగ్గనివ్వాలి. 1 నిమిషం ఇట్లా బాగా మగ్గిపోయిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇలా బాగా కలుపుకోవాలి. టమాటా అయితే బాగా సాఫ్ట్గా అయిపోయింది. ఇట్లా మొత్తం అంతా బాగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆ వేడికి ఈ కొత్తిమీర, టమాటాలు మొత్తం అన్నీ బాగా మగ్గిపోతాయి. చింతపండు కూడా పైన మూత పెట్టుకొని చల్లారనివ్వాలి. ఈ చల్లారేలోపు మనం మిక్సీ జార్లో వేసుకున్న ఈ పల్లీలు, పచ్చిమిర్చిని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి. ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలను కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. నా దగ్గర అయితే రోల్ లేదు, అందుకనే నేను మిక్సీ జార్లోనే చేశాను. మీ దగ్గర రోలు ఉంటే కనుక రోట్లో వేసుకొని పచ్చడిని నూరుకోవచ్చు. ఇట్లా వేరే ఒక గిన్నెలోకి వేసేసుకొని కొంచెం ఉల్లిపాయలను కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం పచ్చడి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఉల్లిపాయలు, కొత్తిమీర తగులుతుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లా మొత్తం అన్నీ బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ పచ్చడిలోకి కొంచెం తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లిపాయ, ఎండుమిర్చిని వేసుకొని కొంచెం ఆవాలు, మినప్పప్పు, కొంచెం జీరా, మినప్పప్పును కూడా వేసుకోవాలి. మినప్పప్పు, శనగపప్పు వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. నా దగ్గర అయితే కరివేపాకు అయిపోయింది. మీ దగ్గర ఉంటే వేసుకోండి కరివేపాకుని. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడిలోకి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పచ్చడిని తాలింపులోకి వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలాగా పచ్చడంతా ఇలా పచ్చడంతా బాగా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఇట్లా వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.
అసలా చాలా టేస్ట్‌గా చాలా బావుంటది వేడి వేడి అన్నంలోకి. ఇడ్లీ, దోసలోకి గూడా చాలా బావుంటది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. థ్యాంక్ యూ.